హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి. సర్వపిండి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. చూడండి, చూసారా? ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. సర్వపిండి ప్రిపేర్ చేసుకునేదానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. చూడండి, బాగా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలని రోస్ట్ చేసి కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్సీకి వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని కలుపుకుందామండి. 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిరప్పొడి కొంచెం యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసినాను, అందుకని మిరప్పొడి కొంచెం తక్కువ వేసినానండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకోవాలండి. ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలండి. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలండి, 2 స్పూన్స్. ఆ తర్వాత శనగపప్పు కొంచెం వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో చపాతీ పిండిలా ముద్దలాగా కలుపుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసి కలుపుకుందామండి. ఆ తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసుకుందామండి. ఇదంతా ఇంకోసారి కలుపుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందామండి. చూడండి, పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ పిండిని. చూడండి, ఇలా కొంచెం పిండిని తీసుకొని ఆ ప్యాన్ మీద బాగా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, పిండిని ఇలా పెట్టి ప్యాన్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి పల్చగా. ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకో దక్షాలో కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలానే పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఇందులో కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి.
చూడండి ఇందులో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకుందామండి. పైనుంచి కొంచెం నువ్వులు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ హోల్స్లో కూడా వేసుకోవాలండి ఆయిల్ని. బాగా కుక్ అవుతుంది. ఈ దీక్షలో కూడా వేసుకోవాలండి. చూడండి ఇలా మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి ఇంకా కొంచెం కుక్ కావాలండి. చూడండి సర్వపిండి అయితే కుక్ అయిపోయింది. ఇది ఇలానే అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకోసారి తిప్పుతా ఉన్నానండి. బాగా కుక్ అవుతుంది ఇలా తిప్పి కుక్ చేస్తే. చూడండి ఫ్రెండ్స్, దీక్షలో పెట్టింది అయితే కుక్ అయిపోయింది. ప్లేట్లోకి వేసుకుందామండి. ఇది చూడండి ఇది కానీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేసి మిగతా పిండిని ఇంకో ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకున్నానండి. చూడండి ఇది కూడా కుక్ అయిపోయింది. అంతేనండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.